ఏంటి ఆ అమ్మాయి లిప్ లాక్ పెట్టిందా, నోట్లో ఊపుతుందా? ఒకసారి లిప్ లాక్, ఒకసారి ఊదింది సార్, రెండు ఉన్నాయి. ఏంటి సార్ ఆ మూమెంట్ ఏముంటుంది సార్? మూమెంట్ ఏముంటుంది? మూమెంట్ కొంచెం వణికే మూమెంటే సార్, కాపాడుతుంది. సూపర్ సార్. ఏంటి సార్ టీజర్ లో ఒక డైలాగ్ పెట్టుకున్నారు, ట్రైలర్ లో ఒక డైలాగ్ పెట్టుకున్నారు, ఏంటి అవి? సార్ ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది, టీజర్ లో ఒకటి పెట్టుకున్నారు. ఇక్కడ పళ్ళు నిమిత్రాయి, అక్కడే వేరేది ఉంది సార్. ఏంటి అట్లా? అంటే కొంచెం చాలా సందర్భాల్లో చెప్పిందే సార్, క్యారెక్టరేషన్ కొంచెం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ కొంచెం రియలిస్టిక్ గా ఉంటుంది, కొంచెం వాడి ఫ్రస్ట్రేషన్ కి తగ్గట్టు వాడు మాట్లాడుతూ ఉంటాడు. బేసిక్ గా కొంచెం డ్రామాటిక్ గా కాకుండా కొంచెం వాడి సిచ్యువేషన్ కి తగ్గట్టు మాట్లాడతాడు సార్. బట్ ఏ పరంగా మీకు ఇబ్బందికరంగా ఉండదు సార్. సినిమా చూసేప్పుడు సిచ్యువేషన్ లో చాలా కరెక్ట్ గా సింక్ అవుతాయి సార్. సార్ రిచ్ పీపుల్ వచ్చి పూర్ పర్సన్ గా ఎందుకు ఉండాలి? అదే సినిమా సార్, వాడికి అలా ఇష్టం, వాడు చిల్లరగా బతకడం వాడికి ఇష్టం, అదే క్యారెక్టరేషన్ సార్, అదే చాలా గమ్మత్తుగా ఉంటుంది సార్. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నరేష్ గారు ఇక్కడ అంటే లాస్ట్ టైం టీజర్ చూస్తే కొంచెం లైన్ దాటినట్టుంది అన్నామని చెప్పి, ఇప్పుడు ట్రైలర్ లో అవేం లేకుండా చేసినట్లున్నారు మీ క్యారెక్టర్ పరంగా కూడా. అవును తమ్ముడు, నేనే ఏమ్మా ట్రైలర్ లో అంటే లాస్ట్ టైం టీజర్ చూస్తే కొంచెం ఆ బూతుల కంటెంట్ పెరిగింది అన్నామని చెప్పి, ట్రైలర్ ఇప్పుడు మంచిగా రిలీజ్ చేసినట్లున్నారు, చాలా ఫన్నీగా ఉంది, అటు లైన్ దాటకుండా ఆర్గానిక్ గా ఉన్నట్టుంది కదా. అందుకేనా మనం చెప్పామని అలా పెట్టాం, లైన్ దాటకూడదని. రిలీజ్ తర్వాత మీకు అర్థమవుతుంది లైన్ ఏంటని. కానీ ఒకటి మాత్రం షూర్ అమ్మా, ఖచ్చితంగా యూత్ సినిమా, ఖచ్చితంగా ఫ్యామిలీ సినిమా కూడా. యూత్ అండ్ ఫ్యామిలీ తీసుకెళ్లే సినిమా అవుతాం, నా గ్యారెంటీ చెప్తాను, అంత ధైర్యం చెప్తాను. ఎవ్రీ వన్, ప్రతి వాడు ప్రతి అమ్మాయి వాళ్ళ లైఫ్ యూత్ దాటే వచ్చారు, అందరికీ వాళ్ళ గతం గుర్తొస్తుంది, ప్రజెంట్ గుర్తొస్తుంది, ఫ్యూచర్ కనపడుతుంది. కిరణ్ గారు, కిరణ్ గారు ఆ పేరులో అబ్బవరం వరం అన్నట్టుగానే ప్రేక్షకులకు ఒక మంచి వరం ఇవ్వబోతున్నారు అని అర్థమవుతుంది మీ ట్రైలర్ చూస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ గత సినిమాలు చూస్తే ఇంత ఈజీనెస్, ఇంత యాక్టివ్గా క్యారెక్టర్ తగ్గట్టుగా మీరు యాక్ట్ చేసేవాళ్ళు తప్ప యూత్ ని టార్గెట్ చేసుకుని యాక్ట్ చేసింది ఫస్ట్ టైం అనిపిస్తుంది. అవును సార్. సో అది ఎలా అనిపించింది? అంటే క్యారెక్టర్ నరేషన్ చేసినప్పుడు దాన్ని నేను ఇవ్వగలనా అనిపించిందా, లేదంటే ఇంకా కొత్తగా ప్రయత్నంలో భాగంగా ఇది ఇస్తున్నాం అనిపించిందా? లేదు సార్, ఇది నాకు చాలా ఇష్టమైన థింగ్ సార్, చాలా ఎనర్జెటిక్ గా చేయడం, ఇలా చేయడం అనేది చాలా ఇష్టమైన థింగ్. మేబీ కొన్ని క్యారెక్టర్స్ వల్ల, కొంచెం డీసెంట్ క్యారెక్టర్స్ వల్ల దాంట్లో మధ్యలో చేయలేకపోయాను. మళ్ళీ నాని ఎప్పుడైతే ఈ క్యారెక్టరేషన్ తీసుకొచ్చాడో దీంట్లో స్కోప్ ఉంది సార్, నాకు ఇంత ఈజీగా కానీ ఇంత పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది. థ్యాంక్స్ టు నాని సార్. కిరణ్ గారు అమ్మా హాయ్ అండి. మీరు పవన్ కళ్యాణ్ గారు ఓజీకి ప్రీ రిలీజ్ వచ్చినట్టుగా మీరు రెడీ అయ్యి వచ్చినట్లుంది, వాళ్ళే సూట్ డ్రెస్ అంతా ఇచ్చారు అని చెప్తున్నారు. నాకు మధ్యాహ్నం వరకు తెలియదండి, చెప్పాను నేను ఎప్పుడు మీరు గమనిస్తే ఏదో చెక్ షర్ట్ వేసుకొని నార్మల్ గా వస్తాను, మా హీరో ఇలా ఉండాలని చెప్పి మా ప్రొడ్యూసర్ గారు కాస్ట్యూమ్ పంపారు, వేసుకొచ్చింది. అంటే కావాలని డిజైన్ చేశారా రాజేష్ గారు? కావాలని డిజైన్ చేశారా? ఇదిగోండి మీ ఇద్దరు వేసుకున్నాం, హీరో గారు, నెక్స్ట్ ఈవెంట్ లో మా డైరెక్టర్ గారు అందరం వస్తాం. సో కిరణ్ గారు, మీరు కూడా చాలా కష్టపడి ఇండస్ట్రీలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు, ఒక హీరోగా చాలా కష్టపడి వచ్చారు. లాస్ట్ టైం నేను ఒక ప్రెస్ మీట్ లో ప్రదీప్ రంగనాథన్ గారిని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. హీరోగా ఆయన చాలా కష్టపడి వచ్చాడని, ఆ కష్టాన్ని చెప్పాలి అనుకున్నాను కానీ ఆయన్ని డిగ్రేడ్ చెయ్యాలి అనుకోలేదు. ఇప్పుడు మీరు కూడా సేమ్ అట్లనే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ హీరోగా రన్ అవ్వాలి అంటే అది ఆషామాషి కాదు, మీరు చాలా ఫేస్ చేసి వచ్చారు. ఏం చెప్తారు దాని గురించి ఒక హీరోగా? నన్ను అడగండి అమ్మా, పర్లేదు, కానీ పక్క స్టేట్ నుంచి ఒక హీరో వచ్చినప్పుడు అలా కించపరిచే క్వశ్చన్లు అడగడం మంచిది కాదని నాకు. తప్పుగా కాదు, నన్ను అడిగితే మీరు కానీ నేను కానీ మనం అవుతామండి. నన్ను ఒక మాట అన్నా పడతాను, నాకు ఏదైనా ఒక మాట చెప్పినా పడతాను. పక్క స్టేట్ నుంచి ఒక హీరో మన దగ్గరకు వచ్చినప్పుడు మీ లుక్స్ ఇలా ఉన్నాయి ఏంటి అని చెప్పి అలా కించపరచడం అయితే నాకే చాలా బాధగా అనిపిస్తుంది. విన్నారా కిరణ్ గారు? మీరు క్వశ్చన్ చాలా మంది కట్ చేసి పెడుతున్నారు, అది విన్నారా పూర్తిగా? చాలా మంది జర్నలిస్టులు కూడా ఒక పిఆర్ కంటెంట్ యాడ్ చేయడం కోసము జర్నలిస్టులో ఎంకరేజ్ చేసి ఏదో చేస్తున్నారు. ఓకే, అదంతా వేరే విషయం. అసలు క్వశ్చన్ పూర్తిగా విన్నారా? కట్ చేసిన క్వశ్చన్ విన్నారా? మీరు అన్నదమ్మా లేదు, నేను పూర్తిగా విన్నానమ్మా. అంటే నా ఉద్దేశం ఏం లేదు, విత్ రెస్పెక్ట్ యూ అండి, విత్ రెస్పెక్ట్ యూ నేను అడిగింది ఏంటంటే, నేను అన్నది ఏంటంటే, నిజంగా పక్క స్టేట్ నుంచి ఒక హీరో ఇక్కడికి వస్తున్నారు అంటే మన రెస్పెక్ట్. బాలీవుడ్ అని ఉండదండి. అతన్ని నేను ఏమడిగాను అంటే, మీకు సరే నేను ఒక విషయాన్ని అయితే అందరికీ చెప్పాలనుకుంటున్నాను. కిరణ్
ఒక్క నిమిషం సారీ అండి సార్, మీరు అడగండి ప్లీజ్ మీరు అడగండి. నేను ఒక హీరో కష్టపడిన దాన్ని చెప్పించాలి అనుకున్నాను కానీ ఆయన నేను తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. Okay. ఇది మీరు ఒక కష్టపడిన హీరోగా మీకు తెలుస్తుంది కాబట్టి మాత్రమే నేను ఈ రోజున కూడా మిమ్మల్ని అది గుర్తు చేస్తున్నా అంతే, ఇంతకు థ్యాంక్ యూ మించి సో ఏం మచ్, లేదు. థ్యాంక్ యూ. నరేష్ గారు సార్ ఇప్పుడు వరకు ఇన్ని వందల క్యారెక్టర్లు చేశారు, మీరు చేయని క్యారెక్టర్ ఏం లేదు, మరి దీంట్లో మళ్ళీ ఇంకా సర్ప్రైజ్ ఇచ్చేలా దాచిపెట్టారంటే ఏంటి? మీరు మాట్లాడరా అనేది మాకు డౌట్ గా ఉంది. మాట్లాడటమే కాదు, ముట్టుకుంటాను, పట్టుకుంటాను, అది మాటలు చాలా ఉంటాయి. మరి ఏముంటుందో మీరు చూస్తారు. సార్ వాటికి మాటలతో పనే ఉంది సార్, ఇది అవన్నీ చేయడానికి మాటలతో పనే ఉంది. మాటలతో పని ఏదైనా మాటలతోనే మొదలవుతుంది కదా, అది లేకుండా చాలా కష్టం. ఎనీవే దట్స్ దట్. ఏ సార్ నిన్న ఆల్రెడీ కిరణ్ గారు ట్రైలర్ చూపించారు, అప్పుడే నాకు చెప్పాను ప్యూర్ వైబ్స్ అని చెప్పి. ఈ సినిమా గురించి మీతో మాట్లాడాను, రాజేష్ గారితో మాట్లాడాను, చాలా మాట్లాడాను. జస్ట్ ఆల్ ద బెస్ట్ చెప్పడానికి మాత్రం వచ్చాను. థ్యాంక్ యూ అన్న. బిగ్ స్క్రీన్ మీద దాని ఇంపాక్ట్ అనేది 10 times ఎక్కువగా ఉంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ద కేరాంప్ యూనిట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కిరణ్ సార్ హాయ్ సార్. హాయ్ అండి. ఇప్పుడు మనం మీరు పెద్ద మనసుతోని పక్క రాష్ట్రం నుంచి హీరో వస్తే గౌరవించాలని చెప్పాం. మనం కూడా పక్క రాష్ట్రంలో సినిమా వేసినప్పుడు మనకు కూడా గౌరవం ఇవ్వాలి. మీరు అదే విషయం చెప్పారు. కా సినిమా విషయంలో మీరు థియేటర్లు దొరకక కష్టపడ్డామని చెప్పారు. కానీ ఒక ప్రొడ్యూసరు మీకు కౌంటర్ ఇచ్చేలాగా ఈ మధ్యలో మాట్లాడాడు. సరైన కంటెంట్ తీస్తే థియేటర్లు దొరుకుతాయి అనే కామెంట్ చేశారు. దాని మీద మీరు ఎట్లా అంటారు? సార్ నిజంగా సార్ ఏదన్నా చూసారో లేదో కంప్లీట్గా తెలియదు కానీ దాని గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం సార్. దాని గురించి డిస్కస్ చేయకపోవడం మంచిది. నిజంగా అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటున్నాను సార్. ఈ టాపిక్ ఎక్కువ హైలైట్ కాకుండా సినిమాల మీద కంటెంట్ మీద ఫోకస్ చేద్దామని. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కిరణ్ గారు, కిరణ్ గారు, నరేష్ గారు సార్, మీ ఊపు జోష్ చూస్తే 4 స్తంభాల 2 చేస్తే బాగుంది అనిపిస్తుంది. మీరేమంటారు సార్? 4 స్తంభాల 2 చేస్తామో లేదు కానీ చిత్రం బళారే విచిత్రం పార్ట్ 2 మాత్రం చేయాలని మాకు రాజేష్ గారి కోరిక ఉంది. ఓకే అండి. కిరణ్ గారు బ్రో, హాయ్ బ్రో, చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ ఆడియన్స్, మీ ఫ్యాన్స్ అరుపులు, టేజర్, ట్రైలర్, సాంగ్స్, కంటెంట్ అంతా బాగుంది. కానీ ఈరోజు వేర్ ఈజ్ యుక్తి తన యాక్చువల్గా చిన్న వేరే డేట్స్ వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ రాలేకపోయింది. ఖచ్చితంగా తను వస్తారు. ఓకే. అండ్ నాని డైరెక్టర్ గారు ఒక మేమర్ నుంచి డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందులో మీరు ఒకళ్ళు. ఏం చూసి ఈ ఛాన్స్ ఇచ్చారు? అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఏ లేదండి, అంటే నా ఉద్దేశం ఏంటంటే అది మేమర్ అయినా సరే, ఫార్మర్ అయినా సరే, నా దగ్గరకు వచ్చి ఎదురుగా కూర్చున్నప్పుడు 2 గంటలు నన్ను ఎగ్జైట్ చేసి కథ బాగుంది అనిపిస్తే నేను బ్యాక్గ్రౌండ్ ఏది చెక్ చేయనండి. ఎక్స్పీరియన్స్ ఎంత ఏది ఉందని నేను చెక్ చేయను, నేను ఇస్తానండి. సో ఓకే, ఇప్పుడు ఈ పండక్కి 4 సినిమాలు వస్తున్నాయి. ఈ 4 సినిమాల్లో మీకు బాగా నచ్చిన ట్రైలర్ ఏంటి? అంటే లేదండి, దేన్ని తక్కువగా ఈ స్టేజ్ మీద ఉండే యాజ్ హీరోగా ఉండి వేరే దాన్ని కంపారిజన్ చేసి కాంపిటీషన్లో నేను ఉన్నాను కాబట్టి దాని గురించి మాట్లాడకూడదు. సారీ బ్రో, దానికి ఆన్సర్ నేను చేయలేను. అండ్ డైరెక్టర్ గారు సార్, ఈ సినిమా సోలో హీరో ఫిల్మ్, మల్టీ స్టారర్ సినిమా, అంటే ఇద్దరిని అసలు నరేష్ గారిని ఇటువైపు కిరణ్ గారిని స్టాండర్డ్స్ ఎక్కడ తగ్గకుండా చూపించారు. లేదండి, అంటే మేము ఇంకా ఏం అవ్వలేదు. వాళ్ళు ఆల్రెడీ స్టార్స్, వాళ్ళు ఆల్రెడీ ఆయన జెన్యున్ గానే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. సాయి కుమార్ గారు, నరేష్ గారు, వాళ్ళు చాలా యాడ్ ఆన్ చేశారు. సారీ నేను ఇంటరప్ట్ చేసినందుకు, బట్ దట్స్ మై ఫీలింగ్. వాళ్ళు ఈ సినిమాలో 1 to 10 కిరణ్, 11 తర్వాత అందరూ రాసుకోండి, నేను చెప్తున్నా. కిరణ్ గారు ఒకటి అండి, అయితే హీరోయిన్ విషయంలో చూస్తే గనక సారీ అండి, నేను ఇంతకుముందు ఇచ్చిన దానికి మీరు ఏమైనా ఇబ్బంది పడి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఆనెస్ట్గా అనిపించింది. ప్లీజ్ అడగండి. సో నేను అదే హానెస్ట్ ఒక లైన్, ఆయన కించపరచాలని అడగలేదు, ఆయన కష్టాన్ని చెప్పించాలనుకున్నాను అంతే. అయితే హీరోయిన్ విషయంలో హీరోయిన్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఆమె చాలా క్రేజీగా మ్యాడ్ గా చూపిస్తున్నారు కదా. ఒక హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో మీకు అలా స్టోరీ నరేట్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? తీరా చూస్తే మీ మేడం వచ్చి చాలా సైలెంట్ గా, చాలా సపోర్టివ్ గా ఉంటారు. స్టోరీకి క్వైట్ ఆపోజిట్ గా ఉంది కదా. సో మీకేమనిపించింది? అంటే ఈ కథ విన్నప్పుడు బేసిక్ గా
హీరోయిన్ సెంట్రిక్ గా నడిచే కథ అండి. హీరోయిన్ క్యారెక్టరేషన్ ఎప్పుడైతే పట్టుకుంటుందో దాని చుట్టూ నడిగే కథ, జరిగే కథ. బేసిక్ గా చాలా సెన్సిటివ్ థింగ్స్ కూడా ఉంటాయి దాంట్లో. అంటే ఒక అమ్మాయి ఇలా అంటున్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం లేదండి. 2 క్యారెక్టర్స్, ఒకడేమో రిచెస్ట్ చిల్లరగా ఇలా ఉంటాడు, ఇంకొక అమ్మాయి ఇలా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టరేషన్స్ రియల్ లైఫ్ లో ఉన్నాయి. మనం ఏం మిస్ అవుతున్నామో అని చెప్పి ఒక ఫ్యామిలీ డ్రామా. ఎండుకు వచ్చేసరికి ఒక చిన్న ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. దానికి కిరణ్ గారు హాయ్ అండి. అన్న హాయ్. కంగ్రాట్స్ అన్న, చాలా బాగుంది Thank you. ట్రైలర్. యాక్చువల్లీ ఒక ఫ్యాన్ అంటే ఓజీ మూవీ ఫ్యాన్స్ కోసం అంటూ తీస్తున్నా అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ప్రపంచం అయితే అయింది. సో కిరణ్ అబ్బు గారు ఇంతకు ముందు కూడా అన్నారు అనమాట, ఫ్యాన్స్ కోసం నేను ఒక మూవీ తీస్తా అని అన్నారు. సో ఈ మూవీ మీరు ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ కోసం అనుకోవచ్చా? షూర్ షాట్ అన్న. నన్ను ఇష్టపడి నన్ను అభిమానించి అరే కిరణ్ ఇది కదా ఎనర్జీ, ఇదేదో మిస్ అవుతుందని అనిపించిన చాలా మంది ఉన్నారు నా వరకు వచ్చింది. వాళ్ళందరి కోసం అన్న నా బెస్ట్ నేను చేశాను. నాకు నమ్మకం ఉంది మీరందరూ రేపు థియేటర్లో నవ్వుకుంటారు. జనరల్గా ఇది ఓవర్ మాస్ కనిపిస్తుంది ఎక్కువగా, అంటే మనకి ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో మన కాలేజ్ డేస్లో ఇలాగ ఎక్కువ కనిపిస్తాయి కదా, బట్ కేరళ చూస్ చేసుకోవడానికి ఏంటండి? అంటే క్యారెక్టరేషన్ కొంచెం కేరళకి వెళ్తే చిన్న బ్యాక్ డ్రాప్ మారుతుంది. ఒక చిన్న బిహేవియర్ తాలూకు ఎమోషన్స్ కానీ లొకేషన్స్ కానీ కొంచెం బాగుంటాయి నాకు వెళ్ళాను. నాని గారు సార్ ఇక్కడ ఇటుపక్క సార్ సార్ కిరణ్ గారిని మేము ఇప్పటిదాకా చూడని ఒక డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్ వేలో చూపిస్తున్నారు. ఆయన ఇలాంటి క్యారెక్టర్ చేయగలరు అని మీకు ఎలా అనిపించింది ఆయన చూస్ చేసుకోవడం? ఓన్లీ ఎస్ఆర్ కలర్పు ఇంట్రడక్షన్. నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆ ఇంట్రడక్షన్కి. దాని తర్వాత ఇలాంటి ఒక ఎనర్జీ క్యారెక్టర్ రాయాలి అని స్క్రిప్ట్ రాసుకున్నాను. బట్ అన్నతో ఒక 1.5 year ట్రావెల్ ఉంది. సో దగ్గర నుంచి చూస్తూ ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేస్తూ స్క్రిప్ట్ రాశాను. కిరణ్ గారు సార్ హాయ్ అండి. నిన్న చాలా ఎలాబొరేట్గా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. కొత్తగా మాట్లాడడానికి ఏం లేదు. ఐ జస్ట్ వాంట్ టు విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజేష్ గారు సార్ చిన్న సినిమాల్లో చాలా మంది పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా చిన్న సినిమాలు తీయడం తగ్గించేశారు. చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా. మీరు ఒక్కళ్ళే చిన్న సినిమాల్లో కన్సిస్టెంట్గా సంవత్సరానికి 2-3 సినిమాలు చేసే నిర్మాత మీరు ఒక్కళ్ళే. ఈ దివాళీకి ఒక యూనిక్ సిచ్యువేషన్. 4 సినిమాలతో ఫైట్ చేయబోతున్నారు. 4 సినిమాల్లో 3, గీత ఒకటి, మైత్రి ఒకటి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్తో ఢీ కొడుతున్నారు. ఈ సినిమాతో మీరు ఒక స్టేట్మెంట్, లేకపోతే మిగతా హీరోలకు కానీ ఒక ఎలా ల్యాండ్ చేస్తారు సినిమా అనేది ఒక స్టేట్మెంట్ చేయాలని అనుకుంటున్నారా ఇంత కాంపిటీషన్లో కూడా? మంచి క్వశ్చన్ అడిగారు సార్. 1వ సినిమా అన్నప్పుడు నుంచి వాళ్ళ 6వ సినిమా రిలీజ్ అవుతుంది. నేను డిస్ట్రిబ్యూషన్లో ఉండటం వల్ల నాకు డిస్ట్రిబ్యూటర్లు అందరితో పరిచయాలు ఉండటం అది మంచి ప్లస్ అయింది. పెద్ద పెద్ద బ్యానర్తో వచ్చి నా సినిమా కూడా హిట్ అయితే నెక్స్ట్ నా బ్యానర్ కూడా జనాల్లోకి వెళ్ళిద్ది అని ఒక నమ్మకంతోనే నేను ఫస్ట్ ఎక్కడ అక్టోబర్ 18 అని మన డేట్ వేసి 4 నెలల ముందు వేసుకున్నాను సార్. ఏ రోజు నేను వెనక్కి తగ్గలేదు. ఎందుకు తగ్గలేదంటే మన సినిమా బాగుంది, 4 సినిమాలు ఉన్న థియేటర్లు ఉన్నాయి, నాకు నైజాము రాజుగారు శిరీష్ గారు ఉన్నారు, నాకు కావాల్సిన థియేటర్లు వస్తాయి. అలాగే ఆంధ్ర సైడ్ అందరూ మంచి డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, థియేటర్ల వైపు ఎటువంటి ఇష్యూ లేదు. ఇలాంటి కాంపిటీషన్లో వచ్చి 4 సినిమాలు ఆడి నాది కూడా హిట్ అయింది అనుకోండి, నాకు కూడా 4 బ్యానర్ ఎలా పేరు వచ్చిందో నాకు కూడా అలా పేరు వస్తుందని డెఫినెట్గా ఆకర్షించింది. ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు సో హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. మీ నుంచి ఎలాంటి ఒక కామెడీ అయితే రావాలని అనుకున్నామో అది మా అందరి దాకా రీచ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ దట్. అయితే ఇందులో మలయాళం బ్యాక్గ్రౌండ్, కేరళ ఇదంతా ఉంది కదా, కొన్ని టీజర్స్ లో మలయాళం వర్డ్స్ మీ దగ్గర నుంచి వినడం జరిగింది. మీ ద్వారా మలయాళం లైన్ సెంటెన్సెస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంకా ఉంటాయండి సినిమాలు అక్కడక్కడ క్యారెక్టర్స్ కొన్ని మలయాళంలో మాట్లాడతాయి, కానీ వెరీ రేర్. ఎక్కువ అంటే మనకేమి సీన్ అర్థం కాకుండా పోయేంత డైలాగ్స్ ఉండవు, కానీ కొన్ని మలయాళం డైలాగ్స్ ఉంటాయి, బికాజ్ అక్కడ తీస్తున్నాం కాబట్టి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నాని గారు, సో టీజర్ లాంచ్ కి ట్రైలర్ లాంచ్ కి నేను చూసిన బాగా పెద్ద వేరియేషన్ ఏంటంటే మీరే సార్. అప్పుడు చాలా సైలెంట్ గా ఉన్నారు, అండ్ ఇప్పుడు ఈవెంట్ లో అసలు మామూలు వైలెంట్ గా లేరు. అసలు మీ నుంచి ఆ ఎనర్జీ సూపర్ ఉంది. అసలు ఎక్కడి నుంచి ఈ చేంజ్ ఓవర్ వచ్చిందంటే వాట్ ఈస్ ద ఆన్సర్ సార్? ఆటోమేటిక్ గా వచ్చేసి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సినిమా చూసుకున్నాడు, ఆ నమ్మకంతో మంచి రెడ్ బుల్ తాగిన కుర్రలా తయారైపోయాడు. ఆల్ ద వెరీ బెస్ట్. రాజేష్ గారు ఇక్కడ సార్, సార్ మీరు ఇలాంటి సినిమాలను మీరు ఎత్తుక్కుంటూ వెళ్తారా, లేకపోతే మీరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారా? ఈ సినిమా మాత్రం నన్ను ఎత్తుక్కుంటా వచ్చింది. కిరణ్ అబ్బవరం గారు ఈ కథ వినండి నచ్చిందని పంపారండి. ఇది ఆనెస్ట్ గా థ్యాంక్స్ టు మా హీరో గారు.
వికే నరేష్ గారిని లక్కీ మస్కట్ గా అనుకుంటారండి? సార్ కథ ఎప్పుడైతే నాని గారు వచ్చి కథ చెప్పారో, నరేష్ గారి క్యారెక్టర్ ఏదైతే చెప్పారో నరేష్ గారికి చేద్దాం, ఇంకో క్యారెక్టర్ వెన్నెల కిషోర్ అని నేనే డైరెక్టర్ గారికి చెప్పాను, హీరో గారికి కూడా చెప్పాను, వెళ్ళిపోదాం అన్నారు సార్. నరేష్ గారు లక్కీ మస్కట్ అని కాదు సార్, ఒక క్యారెక్టర్ ఒకళ్ళు చేస్తేనే పండిద్ది, 100% ఆయనే చేయాలి. సామజవరగమనంలో నరేష్ గారు చేస్తేనే సామజవరగమన, ఇందులో ఆ క్యారెక్టర్ నరేష్ గారు చేస్తేనే. నరేష్ గారు లేకపోతే నేను దాన్ని రీప్లేస్ కూడా చేయను, ఆ కథను తీసుకెళ్ళి పక్కన పెడతాను. ఓకే, కంగ్రాట్స్ అండి. రాజేష్ గారు ఇక్కడే ఈ మధ్యలో ప్రొడ్యూసర్లు తొడగొట్టిన ప్రొడ్యూసర్ల సినిమాలన్నీ కూడా కల్ట్ క్లాసిక్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాయి సార్. మీరు కూడా తొడగొట్టారు, మరి దీన్ని యూత్ కల్ట్ అనుకోవచ్చా? అదే స్థాయిలో వెళ్తుందా? నేను తొడగొడడానికి కారణం ఏంటంటే అండి, చెప్పా మా హీరో గారు పవర్ స్టార్ ఫ్యాన్, ఆయన మహేష్ బాబు ఫ్యాన్, నేను బాలయ్య బాబు ఫ్యాన్. నా స్టైల్లో చెప్తే జనాల్లోకి వెళ్ళబోనని మా హీరో గారి స్టైల్లో చెప్పాను నేను, అంతే. జై బాలయ్య, అంతే, ఆల్వేస్. రాజేష్ గారు మీ ఆన్సర్ కి ఒక ప్రశ్న. అలా పెద్ద పెద్ద హీరో టూ మినిట్స్. సో ఇండస్ట్రీ నుంచి పెద్ద హీరోలందరినీ ముందు పెడితేనే కలెక్షన్స్ వస్తాయని ఏమన్నా అటెన్షన్ ఉందా? పెద్ద హీరో పేర్లు ముందు పెడితే వస్తాయని చెప్పలేదండి. నేను చిన్నప్పటి నుంచి బాలయ్య బాబు ఫ్యాను. మా ఇంట్లో బంగారు బుల్లెట్ సినిమా చూసి మా అమ్మ వచ్చి ఎన్నిసార్లు చూస్తామంటే టీవీ ఇసురు కింద కొట్టాను, అంత ఫ్యాన్ నేను. అందుకని మా హీరో స్టైల్లో నేను చెప్తాను, అంతే. థ్యాంక్ యూ. రాజేష్ గారు సార్, చెప్పండి. 18 చూస్ చేసుకున్నారు. 18 తర్వాత 2 days దీపావళికి మనకి వీకెండ్ ఉంది. బట్ ముందు 17, 16 కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి చాలా సినిమాలు. 3-4 days అంటే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే యూ మైట్ హ్యావ్ ఛాన్సెస్ ఉన్నాయి కదా, బట్ 18 ఎందుకు? నేను ఫస్ట్ నుంచి 8 అనే నెంబర్ నాకు సెంటిమెంట్ ఉంది, అందుకని నెక్స్ట్ మండే కూడా హాలిడే వస్తుంది. సాటర్డే ఈజ్ హాలిడే, సండే హాలిడే, మండే హాలిడే, 3 days వీకెండ్ ఉంటుందని నేను 4 months బ్యాక్ 18. నరేష్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ అండి. సో కే ర్యాంప్ అంటే చాలా మంది చాలా డెఫినేషన్స్ చెప్తున్నారు. కొంతమంది కేరళ ర్యాంప్ అంటున్నారు, కిరణ్ ర్యాంప్ అంటున్నారు. సో అంటే ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది మీకు కామ్నా ర్యాంప్ ఏమో అనిపిస్తుంది. నా వరకు కామనా ర్యాంపే. అంటే మీకు లవ్ స్టోరీస్ అంటే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది సార్? అంటే లవ్ సంబంధించినవి మీ దగ్గర నుంచే వస్తుంది. మీకు ఎలా వస్తుంది ఎనర్జీ? నాకు అంటే అందరికి అక్కడి నుంచి ఎనర్జీ. ఎనీవే, లవ్ ఇస్ ఎనర్జీ కదా. సో అండ్ అంటే ట్రైలర్ చూసినా అండ్ రీసెంట్ గా ఏ ట్రైలర్స్ వస్తున్నా కానీ దాంట్లో నరేష్ గారి క్యారెక్టర్ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ప్రతి యంగ్ హీరోతో వర్క్ చేసేటప్పుడు వాట్ ఫైన్స్ అంటే నరేష్ గారు ఎలా వాళ్ళతో అందరితో మింగిల్ అయిపోతున్నాడు, ఏ హీరోతో చేస్తే ఆ హీరోతో. basically physically I am 30, mentally I am 20. సో వాళ్ళతో కలిసిపోతాను. ఒకటి నిజంగా నా కోసం ఇంత మంచి క్యారెక్టర్స్ రాస్తున్నప్పుడు, యంగ్ క్యారెక్టర్స్, ఐ ఫీల్ యంగ్ అండ్ ఐ యామ్ యంగ్. దట్స్ ఇట్. ఓకే. కిరణ్ గారు సార్, టెక్నికల్ రాజేష్ గారు తప్పుడు చెప్పు. ఇప్పటి వరకు వచ్చిన మీ సినిమాల్లో కంపేర్ చేస్తే ఈ సినిమాలో మ్యూజిక్ చాలా ఎలక్ట్రిఫైయింగ్ గా ఉంది అండ్ చాలా ఎనర్జెటిక్ గా ఉంది. అవును, దాని గురించి చెప్పండి అండి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి. ఎందుకంటే ఈ సినిమాకి మేజర్ హైలైట్ మ్యూజిక్ లా కూడా అనిపిస్తుంది. అవును. దాని గురించి ఫస్ట్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ని పరిచయం చేసినందుకు హీరో కిరణ్ గారికి థ్యాంక్ యూ. నేను ఎప్పుడు చైతన్య భరద్వాజ్తో వర్క్ చేయలే, మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఆయనే చెప్పారు. కట్ చేస్తే లాస్ట్ 2 సినిమాల్లో పాటలు నాకు ఇష్టం, అలా ఓకే అనుకున్నాం. ప్రతి ట్యూను సూపర్గా చేశాడు. కేరళ పాట కానీ, ఇది కానీ, కే ర్యాంప్ టైటిల్ సాంగ్ కానీ, ఆర్ఆర్ కానీ నెక్స్ట్ లెవెల్. ఈ ప్రాసెస్లో 2 పాటలు విన్నాక నా నెక్స్ట్ 2 సినిమాలు ఆయన్ని, సార్ మీరే నాకు నెక్స్ట్ 2 సినిమాలకు మ్యూజిక్ చేయాలని చెప్పా. అంత బిగ్ ఫ్యాన్ అయిపోయాను. అండ్ కిరణ్ గారు, బ్రో, ఎస్ఆర్ కళ్యాణ మండపంలో బాలయ్య బాబు గారి ఇంట్రో దాంతో చాలా మంచి వైబ్ వచ్చిందన్న. అందరు హీరోలు ఇంట్రోలు ఉంటాయి, అందరు హీరో. ఈ సినిమాలో అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బాలయ్య గారి సాంగ్ ఒక డాన్స్ ఉంటుంది, అవునా? అండ్ హీరో రాజశేఖర్ గారి సాంగ్ కూడా ఒక డాన్స్. కిరణ్ గారు సార్ 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 కే ర్యాంప్ అనే టైటిల్ మాకు కిరణ్ ర్యాంప్ లాగా అనిపిస్తుంది థియేటర్స్ లో దేవానికి. బట్ బాటిల్స్ ఎక్కువ
డ్రింకింగ్ బాటిల్స్ ఎక్కువ ఉన్నాయి, ఎంతవరకు కౌంట్ దాని మీద? అదే హ్యాపీ ఫిజ్ 4-5 బాటిల్ తెచ్చారు సార్, దీంట్లో పోసి ఇచ్చారు, తాగాను అంతే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు అండి. హాయ్. హలో, హాయ్ అండి. హాయ్. సో సినిమా అంటే దివాళీకి అన్ సీజన్ అయినప్పటికీ కూడా హెవీ కాంపిటీషన్ అనేది ఉంది. సో ఇంత హెవీ కాంపిటీషన్లో కేరాంప్ అనేది ఏ విధంగా సక్సెస్ అందుకుంటుంది, సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అని అనుకుంటున్నారు? నాకు నమ్మకం ఉందండి, మీరు అందరూ ఇంటిల్లి పాది వెళ్ళి కేరామ్ సినిమా చూస్తారా, నాకైతే గట్టి నమ్మకం ఉంది. డైరెక్టర్ గారు మూన్ డాన్స్ చాలా బాగుందండి, మూన్ డాన్స్ చాలా బాగుంది. మూన్ వాక్ అదే మూన్ వాక్ డాన్స్, మూన్ వాక్ చాలా బాగుంది. ఇంకా చాలా వాక్స్ ఉన్నాయి దాంట్లో, మీరు అందరూ చూసిన తర్వాత సక్సెస్ మీట్ లో మాట్లాడతాం. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఇటండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఎందుకంటే కిరణ్ అబ్బవరం గారికి ఇలాంటి స్టోరీ లేదని ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. అలాంటి స్టోరీ తెచ్చారు. ఈ స్టోరీ రాసుకున్న తర్వాత కిరణ్ అబ్బవరం గారికి ఫస్ట్ ఆయనకే చెప్పారా లేదంటే వేరే హీరోలకు కూడా చెప్పారా? లేదు సార్, కిరణ్ గారికి ఓకే. ఇంకోటి ఏంటంటే ఇది నెల్లూరు పక్కన బుచ్చివారిపాలెం కదా, బుచ్చిరెడ్డిపాలెం కదా సార్కి. ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారికి ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం. ఎప్పుడైనా తీసుకెళ్తారా మీ ఊరికి? ఆయన ఏంటంటే అర్ధరాత్రి కూడా ఆకలేస్తే ఎక్కడికైనా వెళ్తారు ఫుడ్ కోసం. అందుకని ఎప్పుడైనా తీసుకెళ్తారా? నెల్లూరు బిర్యానీ ఒకసారి వండి తీసుకెళ్ళండి, ఇంట్లో వండి తీసుకెళ్ళండి. ఓకే. అంటే ఎప్పుడు ఇద్దరు నెల్లూరు వెళ్ళలేదు, రిలీజ్ తర్వాత ఒకసారి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అండి మళ్ళీ అందరికీ చివరిగా చాలా రోజులు అయిపోయింది ఇంత ఎలక్ట్రిఫైయింగ్ గా ఒక ఈవెంట్ చూసి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. యు ఆల్ మేడ్ మై డే, థ్యాంక్ యూ.